వాళ్ళు చెప్తున్నారు. ఏది తాగడం వల్ల? ఎంతమంది తాగుతున్నారు ఇక్కడ? అందరు తాగుతున్నారా? అయితే నీళ్లు తాగడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అప్పుడు ఆ పరిశోధనుడు ఆరోగ్య సంస్థ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీళ్లు లేకపోతే మనం బతకలేము, నీళ్ళే మన జీవితము, మన శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుందండి? 70% నీరు ఉంటది. మరి నీరు తాగకపోతే మనం బతకలేము కదా, మీరేమో నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారే, మరి నీళ్ళకు బదులు ఏ నీళ్లు తాగాలా అని అడిగారు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, స్వచ్ఛమైనటువంటి పోషకాలు ఉన్నటువంటి నీళ్ళని తాగండి అన్నారు. ఏ నీళ్లు? పోషకాలు ఉన్నటువంటి నీళ్లు అంటే మినరల్ వాటర్ తాగండి అన్నారు. ఏ వాటర్? ఎంతమంది తాగుతున్నారు చేయలేపండి? మినరల్ వాటర్ అంతే తాగుతున్నా అంటే అప్పుడప్పుడా డైలీయా? డైలీ. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మిత్రమా, నేను ఒక డాక్టర్ని, పైగా గోల్డ్-మెడలిస్ట్ని, నాకేం మినరల్ వాటర్ దొరకట్లేదు. మీకు ఆడ దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 1 లీటర్ మినరల్ వాటర్ ధర ఎంత ఉందో తెలుసా? 1 లీటర్ మినరల్ వాటర్ ధర మార్కెట్ లో 3 నుంచి 4,000 రూపాయలు ఉంది. మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాగుతున్నారు ఆ వాటర్. ఎంతో మంది సెలబ్రిటీలు ఆ నీళ్లు తాగుతున్నారు. 3 నుంచి 4,000 రూపాయలు పెడితే గానీ మనకు అంత ఖర్చు, అంత విలువైనటువంటి నీళ్లు మనకు రావు. అటువంటిది రోజు మనం మినరల్ వాటర్ తాగుతున్నాం అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. తాగే వాటర్ ఫిల్టర్ వాటర్, దాన్నే RO వాటర్ అంటారు, మినరల్ వాటర్ కాదు. ఫిల్టర్ వాటర్ వేరు, మినరల్ వాటర్ వేరు. ఫిల్టర్ వాటర్ వేరు, మినరల్ వాటర్ వేరు. ఫిల్టర్ అంటే నీళ్ళలో ఉన్న చెత్తను తీసి ఇచ్చినటువంటి ఫిల్టర్. మినరల్ వాటర్ అంటే నీళ్ళలో పోషకాలను, ఎక్కువ శాతం పోషకాలని ఇచ్చినటువంటి నీటిని మినరల్ అని అంటారు. అర్థమైందా? సో మినరల్ వాటర్ అనేది అంత కాస్ట్ ఉంది. అసలు నీటికి, మన దేహానికి, మన రోగాలకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందామా వద్దా? నీటికి మన బాడీకి ఉన్నటువంటి కనెక్షన్ గురించి తెలుసుకుందాం. బైబిల్లో ఆల్రెడీ మన బ్రదర్ చాలా చక్కగా అద్భుతంగా నీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ భూమి అంటే మట్టి దేని నుంచి పుట్టిందట? నీళ్ళ నుంచి. నీళ్ళ నుంచి మట్టి పుడితే, మట్టి నుంచి ఎవడు పుట్టిండు? మానవుడు పుట్టిండు. మంచి మట్టి నుంచి మానవుడు పుట్టిండు. నీటి నుంచి భూమి పుట్టి, అంటే సృష్టి, భగవంతుడు దేవుడు నీళ్ళని నిర్మించి, ఆ నీటిని మీద భూమిని నిర్మించి, ఆ భూమి నుంచి మనిషిని నిర్మించిండు. అలా అందుకే సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, భూభాగం మొత్తంలో 70% నీరు ఉంది, 30% మాత్రమే భూభాగం ఉంది అని చెప్పి సైన్స్ చెప్పింది. సైన్స్ చెప్పడం ఏంది భయ్? ముందు ఎప్పుడో బైబిల్లో రాసిపడే ఉంది కదా, చెప్పుడేంది పాయింట్ అర్థమవుతుందా? సో అలానే ఆ మట్టి నుంచి పుట్టినటువంటి ఈ మానవుడే సేమ్ మట్టి నుంచి వచ్చిండు కాబట్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టిగా అందులో 70% నీరు ఎలా ఉందో మనిషిలో కూడా 70% నీరు అలానే ఉంది. దేవుడు సృష్టించినటువంటి సృష్టిగా 70% తర్వాత 30% భూగర్భ జలాలు, భూమి మొత్తం ఎలా ఉందో అలానే 30% మాంసం, ఖండం మొత్తం మన బాడీలో అనేది ఉంది. సో ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టి. అందులో నీటికి, మనిషికి, ఆరోగ్యానికి ఉన్నటువంటి లింక్ ఏందో ఒక్కసారి తెలుసుకుందాం. నీళ్లు తాగితే రోగాలు వస్తాయని చెప్పి వాడు చెప్తాడు. నీళ్లు తాగితేనే రోగాలు పోతాయని కూడా వాళ్ళే చెప్తున్నారు. మరి ఏ నీళ్లు అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? మినరల్ అంటే పోషకాలు ఉన్నటువంటి నీళ్లు అని అర్థం. మరి నీటికి మన బాడీకి ఉన్నటువంటి కనెక్షన్ లో, మన ప్రపంచం మొత్తంలో మనం బతకడానికి, మనం జీవించడానికి ఇంపార్టెంట్ అయినది ఏంటిదో చెప్పండి. ఫుడ్ కానీ నీళ్లు కానీ లేకుండా మనం బతకాలంటే మనకు కావాల్సింది ఏంటి? గాలి. దాన్నే ఆక్సిజన్ అంటారు. ఏమంటారు? అంటే ఒక 40 నుంచి 42 రోజులు ఒక మానవుడు ఏమీ తినకుండా ఒక గాలి పీలుస్తూ బతకచ్చు. మనము బతకడానికి మనకు గాలి ఎంత ఇంపార్టెంటో అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో ఆర్గాన్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. కిడ్నీలు, హార్ట్, లివర్,
ప్యాంక్రాటిస్, గాల్ బౌడర్, ఇవన్నీ ఆర్గాన్సే కదా. మరి దానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా. దానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే, మనం అంటే ముక్కులో నుంచి బయట చెట్ల నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ ని తీసుకొని ముక్కు ద్వారా లంగ్స్ లోపలికి పంపించి మనం బతకగలుగుతున్నాం. మరి మన లోపల ఉన్నటువంటి బాడీ పార్ట్ లోపల ఉన్నటువంటి అవయవాల యొక్క పరిస్థితి ఏంటి? దానికి కూడా ఆక్సిజన్ కావాలి. దానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుంది అంటే దానికి ఆక్సిజన్ బ్లడ్ ఆక్సిజన్ నుంచి అందిద్ది. ఏ ఆక్సిజన్ అండి? బ్లడ్ ఆక్సిజన్ అంటారు దాన్ని, బ్లడ్ ఆక్సిజన్. మరి బ్లడ్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే బ్లడ్ సెల్స్ నుంచి, అంటే రక్త కణాల నుంచి పుడుతుంది. బ్లడ్ లో ఆక్సిజన్ ఉంటది. ఆ బ్లడ్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి పుడుతుంది? రక్త కణాల నుంచి పుడుతుంది. మరి బ్లడ్ రక్త కణాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? కాదు, రక్త కణాలు ఎక్కడి నుంచి పుడతాయి అంటే రక్తంలో నుంచే పుడతాయి. ముందు రక్తం, తర్వాత రక్త కణాలు, తర్వాతే బ్లడ్, రక్త ఆక్సిజన్. సో బ్లడ్ ఆక్సిజన్ కంటే ముందు బ్లడ్ యొక్క సెల్స్ ఉన్నాయి, రక్త కణాలు. రక్త కణాల కంటే ముందు బ్లడ్ ఉంది. మరి ఆ బ్లడ్ ఎక్కడ తయారైతుంది? ఏ భాగంలో? బ్లడ్ ఏ కన్వర్ట్ అంటే ఏ వస్తువు నుంచి బ్లడ్ గా మారుతుంది? ఆహారం. ఇంకా మనం తీసుకున్న ప్రతి అవన్నీ ఏ భాగంలో కన్వర్ట్ అవుతాయి? నో నో నో, నేను చెప్తాను, ఇక వద్దులేండి, మీరు ఎంబీబీఎస్ నేనే చెప్తున్నా. బ్లడ్ ఏ భాగము నుంచి తయారైతుందంటే మన శరీరంలో మన నోట్లో ఉన్న లాలాజలము నుంచి. సలైవా, ఉమ్ము, అంతేనా? ఎప్పుడైనా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా పెద్దలు ఇట్లలో ఏదైనా చిన్న దెబ్బలు, ఏదో పురుగు అయితే ఏదైనా అయితే వెంటనే ఉమ్ము తీసి ఇటు రాస్తారా రాయరా? ఎందుకు రాస్తారు? సమస్య తగ్గాలని, రోగము తగ్గాలని, మంట తగ్గాలని రాస్తారు. కానీ అందులో ఏముందో వాడికి తెలియదు, ఏముందో వాళ్ళకి తెలియదు. అందులో పోషకాలు ఉంటాయి ఆ ఉమ్ములో. సలైవా, లాలాజలము రక్తముగా మారి, ఆ రక్తము రక్త కణాలుగా మారి, రక్త కణాలు రక్త ఆక్సిజన్ గా మారి మన దేహానికి నడిపిస్తుంది. అర్థమైతుందా చెప్పేది? ఈడికి ఎక్కుతుందా, ఈడికి పోతుందా? ఈడికేగా. ఏ నుంచి రక్తం మారింది? ఇప్పుడు లాలాజలం ఎట్లా తయారైతుంది అది చెప్పండి. చింతపండు చూస్తేనా? లాలాజలము మన నోరులో ఊరిస్తూ ఉంటది కదా. మరి ఆ లాలాజలము ఏ రూపం నుంచి తయారైతదు అంటే మనం తాగే నీళ్ళ నుంచి. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటి అంటే తాగే నీటిలో గనక పోషకాలు ఉంటే లాలాజలంలో పోషకాలు ఉంటాయి, లాలాజలంలో పోషకాలు ఉంటే రక్తంలో పోషకాలు ఉంటాయి, రక్తంలో పోషకాలు ఉంటే రక్త కణాల్లో పోషకాలు ఉంటాయి, రక్త కణాల్లో పోషకాలు ఉంటే ఆ రక్తం రక్త ఆక్సిజన్ గా మారిద్ది. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మన బాడీలో ఎంత శాతం నీళ్లు ఉంటాయండి? 70% ఉంటాయో. మరి ఎక్కడ పోసినా ఏమొస్తుంది? మరి 70% నీళ్లు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఏడగోసినా నీళ్లు రావాలే గాని రక్తం ఎందుకు వస్తుంది? అంటే 70% నీరే కదా అన్నది మీరు. అదిగో నీళ్లు కాస్త రక్తముగా మారింది. ఆ నీళ్లు రక్తముగా ఎలా మారింది? ఆ నీళ్లు లాలాజలముగా మారి, ఆ లాలాజలము రక్తము, రక్తం రక్త కణాలు, రక్త కణాలు రక్త ఆక్సిజన్ గా మారింది. పాయింట్ అర్థమైందా? అన్నిటికీ మూలం ఏంటి? నీళ్లు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మన శరీరంలో రక్తము ఏ ఏ భాగంలో ఉంటది, ఏ ఏ భాగంలో ఉండదు? మన శరీరంలో రక్తము ఏ భాగం నుంచి ఏ భాగం వైపు ఉంటదండి? పోనీ అదేం చెప్పండి. తల దగ్గర నుంచి మొదలు పెడితే బొటనకాలు వరకు రక్తమేగా ఉండేది. అంటే మొత్తం శరీరంలో రక్తం ఎక్కడ పడితే అక్కడ ప్రవహిస్తూ ఉంటదా ఉండదా? ఇప్పుడు చెప్పేది వినండి. రక్తం మన శరీరం మొత్తం ప్రవహిస్తూ ఉంటది. రక్తం మన శరీరం మొత్తం ప్రవహిస్తూ ఉన్నప్పుడు సమయంలో ఆ రక్తంలో గనక పోషకాలు, ఆ రక్తంలో కనుక ఆక్సిజన్ గనక ఉంటే మన శరీర భాగాలన్నిటికి కూడా పోషకాలు ఇచ్చింది అని అర్థం.
అంటే తాగే నీటిలో పోషకాలు ఉంటే లాలాజలంలో పోషకాలు, ఆ లాలాజలమే రక్తము, రక్త కణాలు, రక్త ఆక్సిజన్, ఆ రక్త ఆక్సిజనే టోటల్ మన దేహాన్ని, అంటే బ్రెయిన్ నుంచి మొదలు పెట్టుకుంటే, తల నుంచి మొదలు పెట్టుకుంటే బొటన కాలు వరకు మొత్తాన్ని నడిపించేది ఆ నీళ్లు మాత్రమే. అందుకే ఆరోగ్య సంస్థ వాడు ఏం చెప్తున్నాడు అంటే నీళ్ల వల్లే రోగాలు వస్తున్నాయి అన్నాడు. నీళ్ల వల్లే రోగాలు ఎందుకు వస్తున్నాయి అన్నాడు అంటే తాగే నీటిలో పోషకాలు లేకపోవడం వల్ల రక్తంలో పోషకాలు లేకపోయినాయి. రక్తంలో పోషకాలు లేకపోవడం వలన టోటల్ దేహం మొత్తం పాడైపోయి కొంతమందికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం, కొంతమందికి షుగర్లు, కొంతమందికి బీపీలు, గ్యాస్ట్రిక్, అల్సర్, కడుపులో మంట, ఛాతీలో మంట, ఎన్ని రకాల రోగాలు దాంతోనే వస్తున్నాయి అని చెప్పి వాడు చెప్తున్నారు. కాన్స్టిపేషన్ అది ఏదైనా. మరి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ లోడు కూడా నీళ్ళ మీదే ఒక పాయింట్ రాసి పెట్టిండు. ఆ హాస్పిటల్ పేరు ఏంటి అంటే ఎవరికైనా తెలుసా? క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్న పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? పశుపతారక. చాలా పెద్ద హాస్పిటల్. ఏ హాస్పిటల్ అది? దేనికి సంబంధించింది? దేనికి? ఆ హాస్పిటల్లో ఇట్లా లోపల అడుగు పెట్టిన వెంటనే నీటి యొక్క విలువ మీకు తెలిసింది, నీళ్ళ యొక్క గొప్పతనం మనకు తెలిసింది. ఎందుకు అంటే లోపల ఇట్లా అడుగు పెట్టిన వెంటనే ఒక పెద్ద బోర్డు రాసి ఉంటుంది. అక్కడ హాస్పిటల్ యాజమాన్యం రాశారు. ఏమని రాశారు అంటే ప్రజలారా విజ్ఞప్తి, మీరు తాగే ఒక గ్లాసు నీరు కాదు, అది మీ భవిష్యత్తు, అది మీ పిల్లల భవిష్యత్తు. తాగే నీటిలో పోషకాలు పాయింట్స్ తో సహా అక్కడ రాయబడి ఉన్నది. తాగే నీటిలో పోషకాలు ఆల్కలైన్ 9.5 pH కనుక లేకపోతే క్యాన్సర్ వస్తుంది. అదే నీటిలో పోషకాలు ఆల్కలైన్ 9.5 pH ఉంటే ఆ క్యాన్సర్ ని కూడా ఫైట్ చేస్తుంది. కావున మా హాస్పిటల్ నందు బయట 3-4 వేల రూపాయలకు విలువ చేసే నీళ్ళని మా హాస్పిటల్లో అందరికి ఉచితంగా ఫ్రీగా మనం వాటర్ ని సప్లై చేస్తున్నాము. కావున మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ నీళ్ళే తాగండి అని చెప్పి రాసినాడు. దేనికి సంబంధించిన హాస్పిటల్? మరి ఎక్కడ క్యాన్సర్ మహమ్మారి రోగం, ఎక్కడ ఒక గ్లాసు నీరు? పాయింట్ అర్థమవుతుందా? ఎక్కడ అంత పెద్ద రోగం, ఎక్కడ ఒక గ్లాసు నీరు? మరి నీటికి క్యాన్సర్ కున్న కనెక్షన్ ఏంటి? ఇప్పుడు నీళ్లకు రక్తానికి ఉన్న కనెక్షన్ అర్థమైందా? అర్థం కాదు. నీళ్లకు రక్తానికి ఉన్న కనెక్షన్. మరి అదే నీళ్లకు క్యాన్సర్ కున్న కనెక్షన్ ఏంటి? మరి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నాడు వాడు? నీళ్ళలో పోషకాలు లేకపోతే అది కూడా తెలుసుకోవాలిగా. నీటికి క్యాన్సర్ కు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అంటే నీళ్ళల్లో గనక పోషకాలు ఉంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు ఆక్సిజన్ ఇస్తుంది. అవునా కాదా? ఒకవేళ లేకపోతే ఆక్సిజన్ అందకపోతే ఏమైతాయి? అవయవాలన్నీ పాడైపోతే మనం ఏమవ్వాలా? అనారోగ్యం పాలైతాం, లేదంటే పోతాం. మరి మనం అందరం బతికే ఉన్నాంగా. మినరల్ వాటర్ తాగితేనే పోషకాలని వాడు చెప్పాడు ఆరోగ్య సంస్థ వాళ్ళు. మరి మనం తాగుతున్న వాటర్ మినరల్ వాటర్ కాదు. మరి ఎలా బతుకున్నాం మనం? నీళ్ళల్లో పోషకాలు ఉంటేనే రక్తము, ఆ రక్తము మొత్తం దేహాన్ని నడిపిస్తుంది. మరి మనం తాగే నీటిలో పోషకాలు లేనప్పుడు మన అవయవాలు చనిపోవాలి కదా. ఎలా? అవి చనిపోకుండా మనం బతికే ఉన్నాం. ఎలా అంటే దేవుడు సృష్టి ఇక్కడ కూడా, దేవుడి మర్మం ఇక్కడ కూడా. దేవుడు మన శరీరంలో ఒక అద్భుతమైనటువంటి ఒక భాగాన్ని సృష్టించిండు. దేవుడు మన శరీరంలో ఒక భాగాన్ని ఫుల్ మినరల్ గా పెట్టేసిండు. ఫుల్ పోషకాలతో నిండినటువంటి ఒక భాగం మన శరీరంలో ఉంది. రక్తం ఏం చేస్తుంది అంటే నువ్విచ్చే నీటిలో పోషకాలు లేవు కదా, నువ్విచ్చే నీళ్ళల్లో పోషకాలు లేవు, నా రక్తంలో పోషకాలు లేకపోతే దేహం నడవదు కదా అని చెప్పి రక్తము ఆ భాగంలో సృష్టి నుంచి ఉన్నటువంటి పోషకాలు, సృష్టించినటువంటి పోషకాలు ఏ భాగంలో అయితే ఉన్నాయో ఆ భాగం నుంచి రక్తము రోజు కొంత పోషకాలు తీసుకుంటుంది. ఆ భాగము పేరు ఏంటి అంటే మన బొక్కలు, మన బోన్స్, మన ఎముకల్లో దేవుడు ఫుల్ మినరల్ ఆల్కలైన్ అనేది పెట్టేసిండ్రు. అందుకే నీళ్ళ నుంచి మనం పోషకాలు ఇవ్వట్లేదు కాబట్టి రక్తము ఆ బొక్కల్లో నుంచి సారం కొంత తీసుకుంటుంది. తీసుకోవడం వలన ఆక్సిజన్ వచ్చి మన దేహాన్ని నడుపుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. సృష్టి ధర్మంగా బొక్కల్లో ఉన్న సారం అట్లే ఉండాలి.
కానీ మనం తాగే నీటిలో పోషకాలు లేకపోవడం వల్ల రక్తం పోయి బొక్క నుంచి తీసుకుంటుంది. బొక్క నుంచి తీసుకోవడం వల్ల బొక్కల్లో ఉన్న సారం మొత్తం అరిగిపోతుంది. బొక్కల్లో ఉన్న సారం మొత్తం అరిగిపోయి మోకాల్లో గుజ్జు అరిగిపోయింది, మోకాల్లో చిప్పలు అరిగిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, రొమాటిక్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, ఈ సమస్యలు అనేవి వస్తున్నాయి. ఒకప్పుడు పెద్దలు చిన్నతనంలో కూడా చెట్టు నుంచి పైన కింద పడ్డా కానీ వాడికి చెయ్యి ఇరిగేది కాదు, బొక్కలంతా స్ట్రాంగ్ ఉండేటివి. ఇప్పుడు మన మెట్టు నుంచి ఒక మెట్టు కింద పడ్డా పుట్టుకొని పోతుంది. ఎందుకంటే బొక్కల సారం ఎందుకు లేదు? బొక్కల సారం అంటే రక్తం ఎందుకు రక్తం తీసుకుంటుందంటే తాగే నీటిలో పాయింట్ అర్థమైందా? తాగే నీటిలో లేనందుకు ఆ బొక్కల నుంచి అది తీసుకుంటుంది. ఇక్కడ తీసుకోవడం వల్ల బొక్క సమస్య ఒకటే కాకుండా ఇంకొక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటంటే దేవుడు సృష్టించింది సృష్టికర్తగా అది అలానే ఉండాలి. దాంట్లో ఎవరైనా ఏలు పెడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే బొక్కల్లో ఉన్న సారం అది అలానే ఉండాలి. రక్తం తీసుకోవడం వల్ల ఆ బొక్కల్లో సారం నుంచి ఒక బ్యాడ్ బ్యాక్టీరియా కూడా రిలీజ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా రిలీజ్ అవ్వడం వలన ఏమైతుంది అంటే ఎవరి శరీరంలో ఏ భాగం వీక్ ఉంటుందో, ఎవరి శరీరంలో ఏ పార్ట్ వీక్ ఉంటుందో ఆ పార్ట్కి ఆ బ్యాక్టీరియా తగిలి క్యాన్సర్ కణం అనేది పుడుతుంది. పాయింట్ అర్థమవుతుందండి చెప్పేది? దేని నుంచట? బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది? బొక్కల నుంచి వస్తుంది. అందుకే ఆ హాస్పిటల్ తాగే నీటిలో పోషకాలు లేకపోతే క్యాన్సర్ వస్తుందని చెప్పి రాసిండు. అర్థమైందా సబ్జెక్టు? మీరు ఎప్పుడైనా గమనించారా? టీవీలలో న్యూస్లలో ఈ పేస్ట్ లో బొక్కల పౌడర్ కలిపిండు, ఈ టీ పొడిలో